మనము దేవుని యొక్క సన్నిధికి ఏ రీతిగా రావాలి అంటే సమయానికి రావాలంట. రెండోది క్రమముగా రావాలంట. మూడోది దేవుని యొక్క భయముతో రావాలంట. నాలుగోది దేవుని యొక్క వాక్కు కొరకు రావాలంట. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ సంఘాల్లో మనము చూచినట్లయితే భక్తి చాలా బీభత్సంగా కనబడుతూ ఉంది. ఆ భక్తి చాలా ఒక పీక్ స్టేజ్లో కనబడుతూ ఉంది. భక్తి ఉంది కానీ వారి జీవితాల్లో దేవుని యొక్క భయము కనిపించట్లేదు. ఒక పక్షి పైకి ఎగరాలి అంటే, ఉన్నతమైన స్థితికి ఆ పక్షి ఎగరాలి అంటే దానికి ఖచ్చితముగా 2 రెక్కలు కావాలా. రెక్కలు లేని పక్షి ఎప్పుడు కూడా అది ఆకాశంలోనికి ఎగరలేదు. ఒక్క రెక్కతోటి అది ఎత్తైన స్థలానికి చేరుకోలేదు. పక్షి ఎగరటానికి 2 రెక్కలు ఎంత అవసరమో దేవుణ్ణి సేవించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని యొక్క నామమును ఘనపరచటానికి, మన జీవితాల్లో ఆయన యొక్క మహిమను చూడటానికి భయము ప్లస్ ఏం కావాలా? భక్తి. భక్తి ఉంటే సరిపోదు. ఆ భయానికి ఆ యొక్క భక్తికి ఏం జత అవ్వాలంటే భయము